ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం లగాయతు అష్టమ రాహు యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మకుజుని యొక్క స్థితి ఇక్కడ చాలా విపరీతమైనటువంటి విషయం ఏమిటి అంటే, కుజుని యొక్క దృష్టి అంటే కుజరాహువులు పరస్పరం అష్టమ స్థానాల్లో ఉండడం, అలాగే కుజుడు జన్మరాశి స్థితుడై అష్టమమందు రాహు ఉండడం, ఇది ఇబ్బందికరమైనటువంటి స్థితి. లాభస్థానమందు రవి, లాభస్థానమందు బుధుడు, ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. చంద్రుడి యొక్క బలం కూడా ప్రధానంగా ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఎటువంటి సమస్య ఉన్నా రవి కాపాడుతారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. రవి ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారకుడు. ఈయన ఉత్సాహాన్ని పోనెవ్వరు, ఆత్మస్థైర్యాన్ని పోనబడు, ఎక్కడా కూడా కృంగిపోయడానికి అవకాశాన్ని ఇవ్వరు ఆయన. కాబట్టి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఈయన కాపాడుతారు. అయితే కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి. కోపంలో గాని, బాధలో గాని, తొందరపాటులో గాని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు, 4 కాళ్ళ జంతువుల వల్ల, విషపూరితమైనటువంటి జంతువుల వల్ల, లేదు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే నీళ్లు పాడైపోయినవి తాగడము, పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించడము, అంటే ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఎక్కువగా నిలవ పెట్టినటువంటి ఆహార పదార్థాలను సేవించడం ద్వారా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే పాకేటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులు, ఇవి దాడి చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, లేదా అవి కనబడుతూ ఉంటాయి. కనబడినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారిలో ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అది కుజుడి యొక్క స్థితి. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నారు. అంటే ఏదైనా వాతావరణ మార్పుల ద్వారా శారీరక సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, చర్మ సంబంధిత సమస్యలు, వెన్నుపావుకి సంబంధించిన సమస్యలు, ఇలా హెల్త్ పరంగా ఈ గ్రహస్థితి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయి. అంటే డైలీ రొటీన్ చేసుకునేటువంటి దానిలో మనం వేసుకున్న ప్రణాళికల్లో మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం ప్రధానంగా చూసుకుంటే మిగతా ఆర్థిక పరిస్థితులు కానీ, లేదా మరే ఇతరత్ర పరిస్థితులు కానీ సామాన్యంగా అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి అవకాశం తక్కువ. అదే విధంగా కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వంశపారంపర్య వ్యాపారాలు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ ఏవైతే గతంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి బయటకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ లాంటి విషయాలు ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతూ ఉంటాయి. వాటిలో ఏవి ప్రోగ్రెస్ ఉండదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలు, ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటివి, విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి కుజగ్రహ ఆరాధన, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.